ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో 241 మంది మరణించారు. విమాన ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ చెప్పారు. దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి అధికారిక దర్యాప్తును ప్రారంభించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన నిబంధనల మేరకు దర్యాప్తు జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విమాన భద్రతను బలోపేతం చేయడానికి, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి ఈ కమిటీ కృషి చేస్తుందని మంత్రి తెలుపుతూ, I'm totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very horrific. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. కాగా నిన్న అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో లండన్కు వెళ్లే విమానంలో 241 మంది మరణించారని ఎయిర్ ఇండియా ధృవీకరించింది. బోయింగ్ ఏఐ 171 విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని, ప్రయాణికుల్లో 129 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ పౌరుడు ఉన్నారని తెలిపింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. విశ్వాస్ కుమార్ రమేష్ అనే ప్రయాణికుడు ఒక్కరే ఈ ప్రమాదం నుండి బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అమిత్ షా పాతికేయులతో మాట్లాడుతూ, దురదృష్టకర సంఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైందని, ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దేశ పౌరులందరూ సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. ఈ సంఘటనకు కారణాన్ని తెలుసుకోవడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారిక దర్యాప్తు ప్రారంభించిందని ఆయన పేర్కొంటూ, आज दोपहर को एयर इंडिया की फ्लाइट संख्या AI 171 दुर्घटनाग्रस्त हुई और कई पैसेंजर इसके अंदर हताहत होने की संभावनाएं हैं. सबसे पहले मैं भारत सरकार, गुजरात सरकार, जो लोग हताहत हुए हैं, इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ 45 నిమిషాల పాటు యోగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. యోగా దినోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంతర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి తెలుపుతూ, इस वर्ष का अंतर्राष्ट्रीय योग दिवस का मुख्य कार्यक्रम 21 जून 2025 को विशाखापट्टनम आंध्र प्रदेश में आयोजित किया जा रहा है. मुझे आपको यह बताते हुए बहुत खुशी है कि हमारी सरकार के सहयोगी आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री चंद्राबाबू नायडू गारू के नेतृत्व में राज्य सरकार ने इस अवसर के लिए बहुत ही महत्वाकांक्षी योजनाएं बनाई है. आंध्र प्रदेश सरकार ने योग आंध्रा अभियान शुरू किया है. దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతలో చార్టర్డ్ అకౌంటెంట్లు, సీఏలు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిన్న మాదాపూర్లో సీఏ విద్యార్థుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉత్తీర్ణత సాధిస్తున్న సీఏ విద్యార్థుల్లోనూ తెలంగాణ ముందంజలో నిలుస్తోందని అన్నారు. వ్యాపార సంస్కరణలు, అంకుర సంస్థలకు, ప్రజా ఆర్థిక వ్యవస్థల బలోపేతం వంటి అంశాల్లో సీఏల పాత్ర కీలకమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. కాకినాడలో 11 ఏళ్ల పాలనపై నిర్వహించిన నిపుణుల సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ, ప్రధానమంత్రి దేశ రక్షణ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 34 లక్షల కోట్లు కేటాయించారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉదయం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా, ఆకాశవాణి హెడ్ ఆఫ్ ఆఫీస్ ఎం. సోమేశ్వరరావు, సిబిసి అడిషనల్ డైరెక్టర్ రాజేంద్ర చౌదరి, ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటితో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో 7 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా మైదానానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలు అమలు చేశామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అనేక విజయాలను సాధించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి తొలి నుంచి కూడా పేద ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఆలోచనతోటి 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలకి పెంచడం, దీపం పథకం ఏర్పాటు చేయడం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావాన్ని ఆ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నూతనంగా ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పరిపాలన సాగిస్తున్నటువంటి శుభ సందర్భంలో త్వరలోనే సూపర్ 6లో ఉన్నటువంటి ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించుకుంటాం. దాని ద్వారా కూడా ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నటువంటి మాటను తెలియజేస్తూ, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పలు విధానాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధరబాబు అన్నారు. హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ గ్రీన్కో సంస్థ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన 14వ గ్రీన్కో సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ 2025 ద్వారా 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యం సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఇందిరా సోలార్ జల్ వికాస్ పథకాన్ని 12,600 కోట్ల రూపాయలతో అమలు చేయడం ద్వారా 6 లక్షల ఎకరాలకు సౌరశక్తితో నడిచే నీటిపారుదల వ్యవస్థను రూపొందిస్తామని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం. వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అధికారులు గత సాయంత్రం విడుదల చేశారు. మొత్తం 1,23,477 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 76.14% ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు. బాలుర్లో 73.55%, బాలికల్లో 80.1% ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. విద్యార్థులు జూన్ 13 నుంచి 19వ తేదీ వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలు, రీవెరిఫికేషన్కు 1000 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఉత్తమ విద్యా నైపుణ్యాల కోసం నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో ఏటూరు నాగారంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులను మంత్రి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో 241 మంది మరణించారు. విమాన ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ చెప్పారు. దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.